అటాక్ అని ఒక మెసేజ్ అంటే చైనాకు ఇది కేవలం రక్షణ అందిస్తున్నటువంటి వ్యూహమే కాకుండా ఇతర దేశాలపై కౌంటర్ స్ట్రైక్స్ చేయడానికి కూడా మా దగ్గర సరైనటువంటి సామర్థ్యం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. సామర్థ్యం ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు ఇంతకాలం ఓన్లీ అమెరికా పైన ఆధారపడేది, తన డిఫెన్స్ మ్యాటర్స్ అన్నిటి కూడా అమెరికా ఉంది మాకు చూసుకోవడానికి అని. అయితే రీసెంట్ మనం అర్థం చేసుకోవడానికి కూడా ఇప్పుడు జరుగుతున్న వెస్ట్ ఏషియా ఈ వార్ ఏదైతే ఉందో, మిడిల్ ఈస్ట్ వార్ ఏదైతే ఉందో, ఈ ఇరాన్ అమెరికా వార్ లో మనకు కనపడుతున్నది ఏంటమ్మా, మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా సౌదీ, గితార్ అన్ని దేశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, యుద్ధం చేసే పరిస్థితి లేదు. పాకిస్తాన్ తో కిరాయికి తెచ్చుకునే సౌదీ యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అమెరికా తన స్థావరాలను పెట్టి వాళ్ళకు భద్రత కల్పిస్తుంది అనేది మనకు అర్థం అవుతున్నటువంటి విషయం. కానీ ఇరాన్ దాడులు చేస్తుంటే ఏం చేస్తుంది అమెరికా? నిస్సహాయంగా చూస్తూ ఉంది. సౌదీ పైన, అన్ని అరబ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడులు చేస్తా ఉంది, విపరీతంగా దెబ్బతీసింది. కానీ అమెరికా ఎక్కడ కాపాడలేకపోయింది. ఇవన్నీ కూడా లెసన్సే నేర్చుకోవడానికి. జపాన్ కు కూడా లెసన్స్. రేపటి రోజు చైనా మా పైన దాడి చేయడం మొదలు పెడితే ఇంతేనా అమెరికా పరిస్థితి అనేది కూడా కళ్ళకు కనపడుతున్నటువంటి విషయంగా నేను చూస్తున్నాను. అందుకే జపాన్ తాను సిద్ధమైపోతుంది. అతిగా అమెరికా పైన ఆధారపడే కన్నా, చూస్తూ ఊరికే కూర్చునే కన్నా, మిసైల్స్ అనేవి పెట్టుకొని తయారీ అయి ఉంటే ఎట్లన్నా అవుతుంది. శత్రువు కనీసం భయపడైనా మిసైల్స్ జపాన్ తో ఏ ఆయుధం లేదు అన్నప్పుడు ప్రతి వాడు ఒకటి వేద్దాం పోయేదేముంది అనేటువంటి ఒక టెంప్టేషన్ కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు నేను అనుకుంటున్నాను జపాన్ ఈ పాలసీని అడాప్ట్ చేస్తున్నది. మమ్మల్ని కొడితే మేము తిరిగి కొడతాం, ఊరికే ఉండే వాళ్ళమైతే కాదు అనేటువంటి మెసేజ్ను ఒక మెసేజ్ అయితే ప్రపంచానికి పంపించిందమ్మా. అయితే రెండు విషయాలు చూడాలి సార్ ఇక్కడ. తూర్పు చైనా సముద్రంలో చైనా తరచూ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, అలాగే తైవాన్ చుట్టూ మారుతున్నటువంటి భయానక పరిస్థితులు కావచ్చు, వీటన్నింటికి జపాన్ భయపడి ఈ నిర్ణయం తీసుకుందా, లేదు అని అంటే చైనానే దారికి తీసుకొచ్చేందుకు, చైనా తన మాట వినేలాగా చేసేందుకే జపాన్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందంటారు? ఇప్పటికిప్పుడు చైనా పైన దాడి చేయదు జపాన్, ఆ ధైర్యం చేయకపోవచ్చు. కానీ చైనాకు ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చేస్తుంది. నేనేం ఊరికే లేను, అల్లాటపై ఏం కాదు నేను అనేటువంటి ఒక మెసేజ్ అయితే గట్టిగా ఇచ్చేసింది. దీనికి తోడుగా ఇప్పుడు మనకు మర్చిపోకూడని విషయం ఏంటంటే, మనకు కూడా ఇప్పుడు ఇది సంతోషం కలిగించేటువంటి విషయమే కదమ్మా ఇది. ఎందుకంటే చైనా అనేది మనకు థ్రెట్టే ఎప్పుడున్నా కూడా. ముఖ్యంగా ఇండో పసిఫిక్ సముద్రం అంతా కూడా చైనా మెల్లమెల్లగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఎప్పటికప్పుడు కూడా. అందుకే తైవాన్ ఎప్పుడు కబలిస్తుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కనుక ఒక్కసారి ఇండో పసిఫిక్ సముద్ర మార్గం అనేది డిస్టర్బ్ అయితే చాలా నష్టపోయేది భారత్ అసలు. అందుకే మనం కూడా వీఆర్ వరీడ్ అన్నట్టు. చైనా యొక్క ఆధిపత్యాన్ని మనము భరించలేకపోతున్నాము. అందుకని జపాన్ కూడా అంతే వరి అవుతుంది, అన్ని దేశాలు కూడా అవే వరి అవుతున్నాయి. జపాన్ బలపడుతున్నప్పుడు భారత్ ఆనందపడుతుందని అనుకోవాలి. ఓ రకంగా ఇండైరెక్ట్ గా అది మనకు కూడా ఒక బలం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనము క్వాడ్ దీన్ని గ్రూప్ లో మనం ఉన్నాం, కూటమి అనేది అంటాం క్వాడ్. జపాన్, భారత్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్. ఎందుకంటే ఇవన్నీ కూడా పసిఫిక్ సముద్ర తీరాన్ని ఈ 4 దేశాలు గట్టిగా నిలబడితే చైనా జోక్యం చేసుకోవడం కష్టమైపోతుంది. కనుక క్వాడ్ అనేది ఒక రకంగా చైనాకు బెదిరింపు లాంటిది. మనం బెదిరిస్తున్నాం, ముఖ్యంగా భారత్ బెదిరిస్తుంది చైనా. నువ్వు కాలు పెట్టు చూస్తాం నీ కథ ఏందో అనేటువంటి పరిస్థితిని మనం కలిగించాం. అందుకే ఈ క్వాడ్ కూటమిలో ఉండి ఆల్రెడీ మనము ఒక కీలక పాత్ర పోషిస్తున్నాం. ఇప్పటికిప్పుడు క్వాడ్ ఏమో చేస్తుందని కాకపోయినా అసలు ఈ కూటమి అనే మాటనే చైనా యొక్క దీన్ని కదలికలను అరికట్టగలుగుతా ఉంది. కనుక ఆ మాటనే చైనాకు భయం కలిగించేటువంటి విషయం.
అందుకని దీనికి తోడైన ఇప్పుడు జపాన్ యొక్క సైన్యం సైనిక ఏమంటాం బలోపేతం అయితే సైన్యం ఈ క్వాడ్ బలోపేతమైనట్టే అని నేను అనుకుంటున్నానమ్మా. ఇంకొకటి సార్, ఈ నార్త్ కొరియా కూడా పదే పదే ప్రయోగిస్తున్నటువంటి ఈ బాలిస్టిక్ క్షిపణులు అనేది కూడా జపాన్ సెక్యూరిటీని చాలా వరకు కలవరపెడతా ఉంది. సో అందుకే అత్యవసరంగా జపాన్ ఇప్పుడు తన సైనిక బలాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన చేసిందేమో. నో డౌట్ అది. ఎందుకంటే చైనా ఎంత థ్రెట్టో కొరియా కూడా అంతే థ్రెట్, నార్త్ కొరియా కూడా అంతే థ్రెట్ కనుక జపాన్ కు అది తప్పదు. ఇంకోటి జపాన్ ఇన్నాళ్ళుగా సైన్యాన్ని కానీ లేకపోతే మిసైల్స్ కానీ వీటి పట్ల దృష్టి పెట్టలేదు. డబ్బు ఉంది, డబ్బు లేక కాదు కదా, జపాన్ కి చాలా బలమైన దేశం ఆర్థికంగా. అందుకని ఊరికే ఇంత డబ్బుండి ఉన్నాయి ఇంతకాలం అంటే తను ఏమంటాము రీకన్స్ట్రక్షన్ కొరకు బాంబింగ్ తర్వాత అణుబాంబు తర్వాత ఇన్ని రోజులు యుద్ధాలు చేయకుండా కేవలం డెవలప్మెంట్ పైన ఆర్థిక వృద్ధి పైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న దేశం అది. దానికి ఉన్న ఇంకొక బలహీన సమస్య ఏంటంటే యంగ్ ఏజ్ యొక్క మనుషులు ఆ దేశంలో లేరు. వృద్ధాప్యంతో వణికిపోతా ఉంది జపాన్ అంతే, జర్మనీ అంతే. ఈ దేశాలన్నీ కూడా వృద్ధాప్యమే వాళ్ళ బలహీనత. సో ఈ అన్నిటికీ తోడు వృద్ధాప్యానికి తోడు ఆయుధాలు కూడా లేకుండా ఉంటే మరింత బలహీనం అవుతాము. కనుక ఎవరైనా 10 కూర్చొని ఆపరేట్ చేసే ఆయుధాలు ఈ రోజుల్లో ఏమంటే గ్రౌండ్ పైన దిగి ట్యాంకర్స్ నడిపించి యుద్ధాలు చేసే రోజులు పోయినాయి. కనుక ఊరికే కూర్చున్న బోర్డ్ రూమ్ లో కూర్చొని యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చేసింది. కనుక యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది జపాన్. కనుక వెపన్స్ ను ప్రిపేర్ చేస్తా ఉంది జపాన్. ఇది నేనేమనుకుంటున్నా అన్ని రకాలుగా ప్రయోజనమే, జపాన్కే కాదు ప్రయోజనం, టోటల్ గా ఈ యొక్క ఏమంటాం ఈ సముద్ర తీరం పసిఫిక్ ప్రాంతం అంతా కూడా ఒక ఏమంటాం ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది అని నాకు గట్టి విశ్వాసం. జపాన్ తన ముఖ్యంగా సైనిక శక్తిని ఇంత అత్యవసరంగా పెంచుకుంటుంది అని అంటే మరి ఏషియన్ కంట్రీస్ లో ఏమన్నా కొత్తగా కోల్డ్ వార్ ఏమన్నా స్టార్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందంటారా? సహజంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ పోటీ, ఆయుధ పోటీ అనేది ఎంత పెరిగితే అంత ప్రమాదం వాస్తవం చెప్పాలంటే. కాకపోతే ఒకరిని చూసి ఒకరు భయపడేటువంటి ఒక పరిస్థితి ఇది ఈ భూమి పైన మొదటిసారి ఒక అణ్వాయుధం ఉన్న దేశంతో ఇంకొక అణ్వాయుధం ఉన్న దేశం